మనం ఇష్టపడిన వారు మన మాట వినాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు చాలామంది. ఇష్టం అంటే దాని అర్థం ఒక వ్యక్తిని వదలలేని స్టేజిలో ఉండటం అనే దాన్ని ఇష్టం అంటారు. అలాగే ఆ వ్యక్తి లేకపోతే జీవితం అన్నది ఒక శూన్యంలా కనపడుతుంది. ఇష్టం అన్నది భార్యాభర్తల ఇష్టం. ఇష్టం వేరే రకంగా ఉంటుంది. తల్లి బిడ్డల మధ్య వేరే రకంగా ఉంటుంది. స్నేహితుల మధ్య వేరే రకంగా ఉంటుంది. దీన్ని ఎన్నో కోణాల నుంచి పరిశీలన చేసుకోవాలి. ఇష్టము అన్న దానికి అర్థం ఏంటంటే, ఇష్టం అన్నటువంటి ఈ సమాజంలో భార్యాభర్తలు వారి మధ్య అర్థం చేసుకోలేని తత్వం, భార్యాభర్తలు ఒకరినొకరిని అర్థం చేసుకోలేని తత్వం అని చెప్పొచ్చు. లేదా ఈగో ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి ఈగో ఉంటుంది బాగా. లేదా నాకంటే నీకేం ఎక్కువ, నాకంటే నీకేం తక్కువ అనేటువంటి అభిప్రాయ భేదాలు, గొడవలు పుట్టి చిన్న చిన్న సమస్యల ద్వారా విడాకుల వరకు వెళ్ళిపోవటం, ఇలా అనే రకరకాలటువంటి ఇబ్బందులు, రకరకాలుగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలనే పెద్దవిగా చేసుకొని విడాకుల దాకా వెళుతున్నారు. అలా జరుగుతూ ఉంటాయి. ఇష్టమైనటువంటి వారిని మనం తొందరగా దగ్గరకు కావాలన్నా, మనం ఏది చేసినా వాళ్లకు నచ్చాలి అని అనుకున్నా దానికి ఎన్నో 108 రకాల ప్రయోగాలను తంత్రశాస్త్రాలలో చెప్పటం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ప్రయోగాలు అనేటువంటి ఒక తంత్రశాస్త్రంలో చెప్పబడినవి. కానీ మానవుడి చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే ప్రేమ. ప్రేమ అంటే ఒక మనిషిని మనం ఎంతగా ఇష్టపడ్డాము అనే అర్థం ఏమిటంటే, ఆ ఇష్టానికి అర్థం మనం ప్రేమ చూపిస్తున్నామా, అనుమానం చూపిస్తున్నామా, లేదా ప్రతి దానికి అనుమాన పడేలా ప్రేమ ఎక్కువగా కనిపిస్తుందా అనే దాని గురించి మనం ముందుగా ఆలోచించాలి. నిజంగానే ఇష్టపడ్డానా లేదా, ప్రకృతి వైఫల్యం ద్వారా ఇష్టపడ్డారా అనే ఆలోచనలు కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. కొంతమంది ఇగోకి పోయి కూడా ఇష్టపడతారు, ముఖమాటాలతో ఇష్టపడతారు. కాబట్టి అలాంటివి జరగకుండా కోరుకున్న వ్యక్తి స్వచ్ఛంగా ఉండాలి, నిజంగా మనల్ని ఇష్టపడి మనతో ఉండాలి అనుకున్న దానికి ఎన్నో రకాల నియమాలు సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. అందులో 2 రకాలైనటువంటి ప్రయోగాలు. ఒకటి, ఏ ప్రయోగం లేదు, దైవం మీద భారం వేసి అతనిని ఇష్టపడటమే మనం చేయవలసినటువంటి మొదటి కర్తవ్యం. ఇప్పుడు కాకపోతే రేపు మారతాడు. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో తప్పులు చేయని మనిషే లేడు. కానీ మారటానికి అవకాశం ఇచ్చినా మారటం లేదు. నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఆ ప్రేమ వేరొకరి సొంతమైపోతుంది అన్నప్పుడు దానికి ఏం చేయాలంటే 2 రకాల ప్రయోగాలు. ఒకటి వశీకరణ ప్రయోగం, 2 తంత్రశాస్త్ర ప్రయోగం. ఈ 2 ప్రయోగాలు మనిషిని ఎన్నో రకాలుగా మన దగ్గరకు తీసుకొచ్చి పెట్టేవి. ఈ ప్రయోగాలు వశీకరణ అంటే అర్థం ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే కేవలం ఒక స్త్రీని వశీకరణ చేసుకోవటానికే ఈ వశీకరణలు అనేవి ఉన్నాయి అని చాలామంది అపోహపడుతున్నారు. ఒక స్త్రీని వశీకరణ చేసుకునేటువంటి వాటిని వశీకరణలు అనరండి. అది కేవలం అపోహ మాత్రమే. వశీకరణ అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, మన జీవితంలో ఎవరినైతే కోల్పోతున్నామో వాళ్ళని మన దగ్గరకు తెచ్చుకోవటానికి ఉపయోగించే దాన్నే వశీకరణ. అయితే ఆ వశీకరణలో కూడా ఎన్నో రకాల ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి, పూజా విధానంతో చేసుకునేది. 2, యజ్ఞంతో చేసుకునే విధానాలు ఉంటాయి. 3, క్షుద్ర పూజలతో చేసుకునేవి కూడా ఉంటాయి. 4, మనం పెట్టుకునే బొట్టు ద్వారా కూడా వశీకరణ చేసుకోవచ్చు. అలానే ఎన్నో రకాలుగా సనాతన ధర్మంలో చెప్పబడటం జరిగింది. అయితే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎటువంటిది అనేది ముందు మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు వశీకరణ అనగానే చాలామంది, అయ్యో నేను ఫలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నాకు ఆ అమ్మాయి ఎలాగైనా సరే సొంతం కావాలి అనే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. మరి కొంతమందికి, నా భార్య ఇల్లు వదిలిపెట్టి చాలా రోజులు అయ్యింది, నేను ఎంత బతివిలాడినా కూడా రావటం లేదు, నా భార్యను నేను మళ్ళీ కోరుకుంటున్నాను అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఒక భర్త ఒక భార్యని వదిలేసి తల్లిదండ్రుల మాట విని కానీ, వేరే వాళ్ళ మాట విని కానీ, వాళ్ళ పుట్టింట్లో వదిలేసి ఈయన ఎక్కడో ఉన్నాడు అనేటువంటివి కూడా ఎక్కడ ఉంటాయి అంటే,
ఎన్నో రకాలుగా 4 కోణాల నుంచి ఆలోచనని చేసి అప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని నువ్వు ఎన్ని రకాలుగా 4 రకాలుగా ఆలోచించుకొని నీకున్న ప్రాబ్లం ఏంటో నీకు అర్థం అవ్వాలా, నీకున్న ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అలా నీ ప్రాబ్లం అనేది ఏంటో అనేది నువ్వు తెలుసుకొని అప్పుడు వశీకరణ ప్రయోగము లేదా తంత్రశాస్త్ర ప్రయోగము, యజ్ఞమా, హోమమా, పూజా తంత్రమా, లేదా నువ్వు చేసుకోదగినవి నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అనేటువంటివి ఆలోచన చేసుకొని దీనికి ప్రయోగం అనేది చేస్తే అప్పుడు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది ఎందుకు చెప్పానంటే పూర్వకాలంలో వ్యక్తి ఇల్లు వదిలి వెళ్ళాడు, ఇంట్లో గొడవలు పడి వెళ్ళాడా, లేదా భార్య ఏమన్నంటే భార్యాభర్తలకు పడక వెళ్ళాడా, ఇలాంటివి వాళ్ళ గురించి ప్రయోగాలు చేసేటువంటి వారు అతను ఎక్కడున్నా కూడా ఇంటికి వచ్చేటట్టు చేసే మార్గాలు పూర్వకాలంలో దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఇవన్నీ ఉన్నాయండి. ఇవాళ కొత్తగా వచ్చిన ఏం కాదు, ఇవి 100 సంవత్సరాల క్రితం నుంచే ఇవన్నీ ఉన్నాయి. ఎంతోమంది ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆచరణనే మనం ఇప్పుడు తీసుకుంటే గనక దీనికి ఎన్నో రకాల క్రియలు ఇప్పుడున్నాయి. ముఖ్యంగా భర్త నుంచి ప్రేమను పొందటానికి, లేక భార్య ప్రేమను పొందటానికి, లేదా తల్లిదండ్రుల దగ్గర సఖ్యత పెంచటానికి, లేదా చిన్న చిన్న గొడవలు మనం అధిగమించటానిక ప్రతి ఒక్కదానికి వశీకరణ ప్రయోగం అన్నది ఒక మార్గదర్శంగా మనకు చూపిస్తుంది. ఇంకొకటి చెప్పవలసింది ఏంటంటే మనం ఏదైతే వశీకరణ చేస్తున్నామో అది ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఇతరులకు హాని చేయకుండా ఉన్నట్టు ఉండే అటువంటిదైతేనే ఆ ప్రయోగం అనేది ఫలిస్తుంది. ఆ ప్రయోగం న్యాయంగా, ధర్మంగా ఉంటేనే మనం చేసినా ఫలిస్తుంది. లేదో ఇతరులకు అన్యాయం చేసేదో, ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేదో, ఒక కుటుంబాన్ని బాధ పెట్టేదో అయితే అలాంటి ప్రయోగాలు ఎవ్వరు చేసినా కూడా ఫలించదు. అలాంటివి ఫలించవు. ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరిక స్వచ్ఛంగా ఉండాలి. నా భార్య నేను కోరుకుంటున్నట్టు నేను కోరుకుంటున్నాను అంటారు, దాంట్లో తప్పు లేదు. నా భర్తనేగా నేను కోరుకుంటుంది, తప్పు లేదు. లేదా ఒక అమ్మాయిని కొన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నాను, ఇద్దరికీ ఇష్టమే, కాకపోతే పెద్దవాళ్ళు చేసే కొన్ని కారణాల చేత మేము విడిపోయే స్టేజీకి వచ్చాము, మా ఇద్దరికీ ఇష్టమే అనే ఎదుటి వాళ్ళ మనస్సు తెలుసుకున్నాకే ఈ ప్రయోగం అనేది చేయటానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంతేగాని ఎవరికి పడితే వారికి చేయరు. అలా చేస్తే కనుక తిప్పి కొట్టేటువంటి అవకాశాలు చాలా మటుకు కనిపిస్తాయి. అందుకే తంత్రశాస్త్రం అనేది రహస్య శాస్త్రం అని ఎందుకన్నారంటే ఇవన్నీ కూడా చాలా రహస్యంగా ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేని స్థితిగతులు ఏమున్నాయో అవి సరైన గురువు గారికి, సరైనటువంటి పంతుళ్ళు గారికి చెబితేనే పరిష్కారం అనేది చెబుతారు. తంత్రశాస్త్రంలో వశీకరణ ప్రయోగం చాలా కీలకమైనది, అతి శక్తివంతమైనది, రహస్యమైనటువంటి. ఇది చేసేటప్పుడు మూడో కంటికి తెలియకూడదు అనే నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాలను పాటించి వాటినన్నిటినీ కూడా మనం చేసుకుంటూ కనుక వెళితే ఎవరికి తెలియకుండా చేసుకుంటే వెళ్ళాలి. ఎవరికి పడితే వాళ్ళకి మనం చేసేవి చెప్పకూడదు. అలా చెప్పకుండా చేసుకుంటూ వెళితే కనుక ఆ మనిషి తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది. చేసుకుంటూ వెళితే కనుక చాలామంది ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆచరణనే మనం ఇప్పుడు తీసుకుంటే గనక దీనికి ఎన్నో రకాల క్రియలు ఇప్పుడున్నాయి. ముఖ్యంగా భర్త నుంచి ప్రేమను పొందటానికి, లేక భార్య ప్రేమను పొందటానిక, లేదా తల్లిదండ్రుల దగ్గర సఖ్యత పెంచటానిక, లేదా చిన్న గొడవలు చేసుకోవటానిక, ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి. వీటి గురించి ఆ మనిషి తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, మనం కావాలనుకున్న వ్యక్తి. అలాంటివి ఈ వశీకరణ ప్రయోగంలో ఉన్నాయి. వశీకరణ ప్రయోగము మేము చెయ్యలేము, మా ఇంట్లో తెలిస్తే మేము ఇంట్లోంచి బయటకు రాలేము, మాకు ఎలాంటి బాధలున్నా మా వల్ల కాదు, మేము చేయలేమని అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు. ప్రయోగం మేము చేయలేము, మా ఇంట్లోంచి మాకు తెలిస్తే మేము ఇంట్లో బయటకు కూడా రాలేము ఇంట్లోంచి అని అనుకునేవాళ్ళు వశీకరణ తిలకం దొరుకుతుందండి. అది దేని నుంచి తయారవుతుందంటే రాగి చెట్టు నుండి, మర్రి చెట్టు నుండి కింద వేరు ముక్కలు ఉంటాయి కదా, వేరు ముక్కలు అనేవి కదా ఆ చెట్టు వేర్లు, అవన్నీ కూడా హోమంలో వేసి భస్మం తీసుకొచ్చి 3 మూలికలతో దాన్ని మిశ్రమం చేస్తారు. 1 కస్తూరి, 2 రావి చెట్టు, 3 మర్రి చెట్టు.
ఈ 2 మూలికలు ఈ కస్తూరి ఈ మూడింటిని కలిపి మంత్రంతో దాన్ని ఉచ్చరించుకుంటూ ఆ తిలకాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేసినటువంటి తిలకాన్ని మనం ధరించినట్లయితే ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో కోరుకుంటున్నామో ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటూ ఆ తిలకాన్ని పెట్టుకున్నా ఆ బొట్టును పెట్టుకున్నా ఆ వ్యక్తి తొందరగా మన వశమై అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మేము ఇది ఎవరము చేసుకోలేము, ఖర్చు పెట్టలేము, బయటకు రాలేము, మేము చేయాలనుకున్న మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వరండి అని అనుకునే వాళ్లకు ఈ బొట్టును ప్రధానంగా ఉంటుంది. బొట్టు అనేది కాకపోతే ఏంటంటే ఇది స్లోగా పనిచేస్తుంది. మనం కోరుకునే వ్యక్తి మనకు నిజంగా బంధం అనేది ముడిపడి ఉంటే తప్పకుండా మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కస్తూరి అనేది ఒక జింక కడుపులో తయారవుతుంది. సుగంధ పరిమళాలు కస్తూరి లేకుంటే ఏది తయారు కాదు. సుగంధ పరిమళాలతో తయారయ్యేదే కస్తూరి. ఆ జింక కడుపులో 5 నుంచి 6 సంవత్సరాల కస్తూరి అనేది తయారవుతుంది. అన్ని సంవత్సరాలు కూడా 200 గ్రాములు మాత్రమే తయారవుతుంది. ఆ కస్తూరిని ఒక్క శనగపిండి గింజంత గనక ఒక పక్కన పెడితే బిల్డింగ్ అంతా కూడా కమ్మని వాసన వస్తుంది. ఆ కస్తూరితో తయారైనటువంటిదే వశీకరణ తిలకము. హోమం చేసేటప్పుడు వశీకరణ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు కూడా చదువుతారండి హోమం చేసేటప్పుడు. ఆ మూల మంత్రాన్ని హోమం చేసుకుంటూ ఆ కట్టెలన్నీ భస్మం అయ్యాక తరువాత దానిలో నుంచి కొంచెం భస్మం తీసుకొని ఈ వశీకరణ తిలకంలో కలుపుతారు. కలిపిన తర్వాత దానిలో కొన్ని సుగంధ ద్రవ్యాలను కలుపుతాము. అలానే మల్లెపూలతో చేసినటువంటిది, తామర ఆకులతో చేసేటువంటిది, తామర పువ్వులతో చేసేటువంటిది, వాటి అన్నిటినీ దీంట్లో మిక్సింగ్ చేసి దాన్ని ఒక తిలకంలాగా తయారు చేస్తారు. దాంతోనే వశీకరణ శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. ఇలా కూడా వశీకరణ తిలకం చేస్తారు. రిలేషన్షిప్ భార్యాభర్తలది కావచ్చు, తల్లి కొడుకులది కావచ్చు, ఈ తిలకం ధరించవచ్చు. ఈ తిలకం తయారు చేయటానికి 15 రోజులు పడుతుంది. వెనకటి రోజుల్లో ఇలాంటివి ఉపయోగించుకునేవాళ్ళు. ఇది తయారు చేయటానికి పెద్ద తతంగమే ఉంటుంది. యజ్ఞయాగాలు, హోమాలు, అనేక రకములైన వస్తువులు, కస్తూరి ఇంకా చాలా రకాలతో హోమాన్ని చేస్తూ తయారు చేయాలి. అది గనక మనకు ఎక్కడైనా తెలిస్తే మీకు ఆ తిలకం గురించి నేను తప్పకుండా తెలియజేస్తానండి. ఆ తిలకం ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ దొరికిద్దో కనుక నాకు తెలిస్తే మీకు తప్పకుండా చెబుతాను. లేకపోతే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలిసినా కూడా మీకు చెబుతాను. ఆ తిలకం కనుక ధరించినట్టయితే, లేకపోతే పైన రాసేవా నాకు పైన చదివి నేను వినిపించాను చూడండి, అలా కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మీకు కుదరదు. అది తేలిగ్గా చేసుకునే విధానం కనుక నాకు తెలిస్తే మీకు చెబుతాను. చెప్పినప్పుడు మీరు ఆశ్రయిద్దురు. కానీ కాకపోతే వశీకరణ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో, వశీకరణతో ఎన్ని రకాలు చేయొచ్చు, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవటానికి ఇవన్నీ చెప్పాను నేను. దాంట్లో ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ వీడియో పెట్టుకొని వినండి, మీకు అర్థమవుతుంది. బాయ్.